బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పోరాడేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోను, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టు లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. పాత పద్దతి ప్రకారం బీసీలకు 22% ఇవ్వాలన్న హైకోర్టు 42%లో మిగిలిన 17% జనరల్ కేటగిరీలో పరిగణించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు తెలిపింది. ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించనుంది. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా జనాభా గణాంకాలపై సర్వే నిర్వహించి బీసీ జనాభా 57.6% ఉన్నందున 42% రిజర్వేషన్లు కల్పించామని, దీనికి అనుగుణంగా రిజర్వేషన్ల పరిమితిని సవరిస్తూ చట్టం తీసుకువచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లనుంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి స్టే పైన సుప్రీంకోర్టుని ఆశ్రయించేటువంటి ఆలోచనలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే శుక్రవారం రాత్రి ఈ ఆర్డర్ కాపీని ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన తర్వాత ఎలాంటి కారణాల చేత ఈ బీసీ రిజర్వేషన్ల అంశం పైన కోర్టు స్టే ఇవ్వాల్సి వచ్చింది అనే దానిపై కూడా న్యాయ నిపుణులతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సీనియర్ అడ్వకేట్స్ నేతృత్వంలో ఆ ఆర్డర్ కాపీని పరిశీలించిన తర్వాత ఇదే ఆర్డర్ కాపీని చేతిలో పట్టుకొని ప్రస్తుతం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి 42% తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అమలుకు సంబంధించినటువంటి అంశం పైన సుప్రీంకోర్టుని ఆశ్రయించి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి స్టేని వెకేట్ చేయాలి, ఈ మొత్తం 42 కొత్త రిజర్వేషన్ ప్రకారంగానే ఎన్నికలు నిర్వహించే విధంగా తమకు అనుకూలమైనటువంటి తీర్పు కావాలంటూ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించి సుప్రీంకోర్టులో పాత జడ్జిమెంట్ అన్నిటిని కూడా కోట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఈ ఎన్నికలకు ముందుగానే 52 రిజర్వేషన్ అంశం మీదనే ఎన్నికలకు వెళ్లాలన్న ఒక ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ, కోర్టులో జరిగినటువంటి రెండు వైపుల వాదనలు, 2 వారాల తర్వాత పిటిషనర్ తరపు కౌంటర్ వాదనలు, 4 వారాల తర్వాత ప్రభుత్వం తరపున కౌంటర్ వాదనలు, ఇవన్నీ తెలంగాణ హైకోర్టుకి ఇవ్వడానికి సిద్ధంగా ఉండడంతో పాటు ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలైంది. నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతున్నటువంటి ఈ క్రమంలోనే సడన్ గా ఈ 4 వారాల స్టే ఇవ్వడంపై మాత్రం ఎన్నికల కమిషన్ గౌరవ కోర్టు ఆదేశాల ప్రకారంగా ఎన్నికల కోడ్ని ఎత్తివేస్తా ఉన్నామని, ఎన్నికల ప్రక్రియని అట్టహాసంగా నిలిపివేస్తున్నామంటూ కూడా కమిషన్ ఒక రిపోర్ట్ కూడా, ఒక ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగింది. దీనిపై ఇప్పటికే ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి బీసీ నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల వారు ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి రోజే స్టే ఇవ్వడంపై మాత్రం ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు పెరుగుతూ ఉండడంతో ఎలాగైనా అందరికీ ఉపశమనం కలిగించేటువంటి విధంగా తెలంగాణ ప్రభుత్వం న్యాయ నిపుణులతో, సీనియర్ న్యాయవాదులతో సుప్రీంకోర్టుని ఆశ్రయించి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి స్టేని వెకేట్ చేసి ఎన్నికలకు వెళ్లాలి అంటే 42% బీసీల రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఈ ఎన్నికలకు వెళ్తామంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత కోర్టు ఏ రకమైనటువంటి తీర్పుని ఇస్తుందో దాన్ని బట్టి తెలంగాణలో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రవితేజ. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పోరాడేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోను, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది. దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. పాత పద్దతి ప్రకారం బీసీలకు 22% ఇవ్వాలన్న హైకోర్టు 42%లో మిగిలిన 17% జనరల్ కేటగిరీలో పరిగణించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు తెలిపింది.
ఎన్నికల ప్రక్రియ నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించనుంది. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా జనాభా గణాంకాలపై సర్వే నిర్వహించి బీసీ జనాభా 57.6% ఉన్నందున 42% రిజర్వేషన్లు కల్పించామని, దీనికి అనుగుణంగా రిజర్వేషన్ల పరిమితిని సవరిస్తూ చట్టం తీసుకువచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లనుంది.